ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి ఈ రోజు వేకువజాము నుంచే ప్రజలు క్యూ లైన్లలో బారులు తీరారు. 6 గంటలకు ప్రారంభమైన ప్రజా దర్బార్ కార్యక్రమం సుమారు గంటకు పైగా జరిగింది. లోకేష్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇక వినతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి లోకేష్ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అని బాధిత ప్రజలకు భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని 4 ఏళ్ల తన మనవడు దుర్మరణం చెందాడని, తనకు న్యాయం చేయాలని తాడేపల్లికి చెందిన తాళ్ల నాగరాజు మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పాఠశాల నుంచి తన మనవడిని బైక్ పై తీసుకొస్తుండగా ఉండవల్లి సెంటర్ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, ప్రమాదంలో తన కాలు విరిగిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది పరిశీలించి తగిన న్యాయం చేస్తామని బాధితుడికి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో కాకుల ఐక్యతను చూసి ఆశ్చర్యపోయారు జనం. మార్కెట్లో చికెన్ వ్యాపారం చేసుకుంటున్న ఒక దుకాణదారుని వ్యాపారం చేసుకోనీయకుండా ఓ కాకి విసిగించింది. దీంతో ఆగ్రహించిన వ్యాపారి కాకిని పట్టుకుని తన షాప్కు తాడుతో కట్టిపడేశాడు. ఇలా కట్టిపడేసిన కాకి అరుపులు విన్న వందలాది కాకులు చికెన్ షాప్పై దండెత్తాయి. షాపు చుట్టూ ఎగురుతూ నానా గోల చేశాయి. ఈ గోలను భరించలేని మిగిలిన దుకాణదారులు కట్టేసిన కాకిని వదిలిపెట్టించారు. ఈ ఘటన చూసిన జనం కాకులకు ఉన్న ఐక్యత నేటి సమాజంలో మనుషుల్లో కొరవడిందని నిట్టూర్చారు. ఒక కాకి ఒక మాంసాహార దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది వాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి, ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి మంచి సంఘజీవులు, కలిసికట్టుగా అన్ని గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి. శ్రీశైలంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గం దగ్గర చిరుతపులి సంచారం కలకల రేపింది. మెట్ల మార్గం అనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి బయటకు వచ్చి రోడ్డు మీద డివైడర్కి పైకి రావడంతో అటుగా వెళుతున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక చిరుతపులి చాలాసేపటి వరకు డివైడర్పై అటు ఇటు చూస్తూ ఉన్న దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. చాలాసేపు డివైడర్పై కూర్చొని పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చిరుతపులి బయటకు రావడంతో పాత మెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు చిరుతపులి సంచరించగా అప్పట్లో అటవీ శాఖ అధికారులు డోలు శబ్దాలు చేయడంతో తర్వాత చిరుత కనపడలేదు. మళ్లీ అదే ప్రాంతంలో చిరుత తిరుగుతుండటంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతపులి నివాస ప్రాంతాల్లోకి రాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులు, దేవస్థానం అధికారులు, స్థానికులు, భక్తులు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే నెల్లూరు రొట్టెల పండుగ రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా బారాషాయిదుల దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. కొత్తవారు కోర్కెల రొట్టెలను పట్టుకుంటూ, కోర్కెలు తీరిన వారు రొట్టెలను వదులుతూ బారాషాయిదులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఏడాది రొట్టెల పండుగలో ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, పెళ్లి రొట్టెలకు భారీగా డిమాండ్ కనపడుతోంది. ఈ రోజు రాత్రి నిర్వహించే గంధ మహోత్సవం సమయానికి మరింత ఎక్కువగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. जल्दी जल्दी चलो, मैं मदर शेर खान को ठिकानों को जल्दी जल्दी चलो भाई, पैसे चुना लो भाई, मदर शेर खान को करके भाई मदर शेर के पैसे चुना लो भाई, आगे बढ़ो, मैं आगे बढ़ो भाई, अपने अपने मोबाइल और फरसान चप्पल से रख लो भाई, मियाँ हुंडी में डालो, बरकत के पैसे लेके जाओ भाई, ఇలా జల్లపెట్టలో పెట్టుకోండి నా గోదావరి జిల్లాలో దొరికే పులస చేపకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనాలు ఒక్కసారైనా ఈ చేప రుచి చూడాలని ఆశపడతారు. గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే పులసల సీజన్ వచ్చేసినట్లే. తొలి పులస జాలర్ల వలకు కూడా చిక్కింది. సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు జాలర్లు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది. అనుకున్నట్లుగానే ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పరామని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 రూపాయలకు కొనుగోలు చేశారు. అమోఘమైన రుచితో పాటు ఏడాదిలో చాలా తక్కువ కాలం మాత్రమే లభ్యం కావడం కూడా పులస ధర అధికంగా ఉండడానికి ఒక కారణం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. వైసీపీ ఎంపీ మిత్రరెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మిథున్ రెడ్డి వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లారు. వైసీపీ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కూటమి కార్యకర్తలు ఎదురుదాడికి దిగి వైసీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. అనంతరం ఎంపీని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏ విధమైన అటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈరోజు లోక్సభ ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ఆయన స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈ లోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ జగన్ విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు అన్నారు. సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం సాయిబాబా ఆలయంలో 21న గురు పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. ఇక నీలకంఠాపురం గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి భక్తులు ప్రజలతో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఇంటింటా తిరిగి భిక్షాటన ద్వారా ప్రజలు అందించిన బియ్యం, నిత్యావసర సరుకులతో గురు పౌర్ణమి రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించే గేట్ 2ను నిన్న ఓపెన్ చేశారు. గత ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా మూసేసిన ఈ గేట్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో తెరిచారు. గతంలో గేట్ 2 నుంచి ఎవరూ రాకుండా గత ప్రభుత్వం కట్టిన గోడని తొలగించారు. కొత్త గేట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అమరావతి రైతులు ఆందోళనతో పాటు వాస్తు సలహాలతో గోడను నిర్మించి గేట్ను మూసివేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇక గేటును తిరిగి తెరిపించిన అయ్యన్న పాత్రుడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యతని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే
ఉండాలని తెలిపినట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. గత జగన్ ప్రభుత్వం విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, తిరుపతి రేణుగుంటలోని మఠం భూములను, పొంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారని, దస్పల్లా భూములను కొట్టేసే ఇళ్లు కట్టారని అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శ్వేతపత్రం విడుదల చేశారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారన్నారు. ఇక ఋషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు. కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనకొండలా మింగేసే గుండులు కొట్టేశారన్నారు. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భ వనరులను తవ్వేశారని ఎమ్మెల్యే శిరీషాదేవి ఆరోపించారు. మీరందరూ గ్రహించవచ్చు, ఈ వైసీపీ నాయకులు ఇసుక విషయంలో ఎటువంటి దందాలకు పాల్పడ్డాడు అనే దానికి నిదర్శనం. ఈ రోజు 10 లక్షల ఇల్లులు అంటే ఎన్ని అవుతాయండి? ఇలాగా ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజలే బుద్ధి చెప్పారనడానికి స్వయంగా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏవి కూడా రిపీట్ కావు. ప్రజల సంక్షేమే ప్రజల ధ్యేయంగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక దేనికి చింతపడకుండా ప్రజలందరూ కూడా మంచిగా బ్రతకడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించడానికి బాటలు వేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగున, అదేవిధంగా చెడ్డ కార్యక్రమాలకు కూడా ఎవరు కూడా పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ప్రతి కార్యకర్తకు మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా తోడ్పాటును కలిగిస్తామని, అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగా ఉంటామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, మోడీ గారు అండగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి రోజులు వచ్చాయనే ఈ రోజు మేము తెలియజేస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జర్నలిస్టులు ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. ఇక విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్ రోడ్డు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. రాజకీయ నాయకులు డబ్బు, అధికార బలంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు జనసేన, టీడీపీ, సిపిఐ, రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టారు. విజయసాయిరెడ్డిపై ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు మీడియా ప్రసారం చేయడం నేరమా అంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిచో సహించేది లేదన్నారు. ఇక విజయసాయిరెడ్డి జర్నలిస్టులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ బొమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఫోటోలు దిగా సతీష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని శిక్షించాలి. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి, జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి. అందరికీ నమస్కారం. మరి చాలా దారుణం. ఏదైతే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో అరే ఒరే ఉదయ్ నువ్వు నేను కలిసామా, ఇంతకుముందు ఎప్పుడు కలిసాం, మళ్ళీ కలుస్తామా అని అక్కడ ఉన్న విలేకరులని అనుచిత మాటలు మాట్లాడటం,
అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా ఏదైతే ఇటీవలే కాలం చేసినటువంటి పెద్దలు రామోజీరావు గారిని విమర్శించడం, టీవీ5 సాంబశివరావు గారిని విమర్శించడం, ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఈ రకంగా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాని, విలేకరుల్ని ఈ రకంగా మాట్లాడటం, అవమానకరంగా మాట్లాడటం, అరే ఒరే అని మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే విజయసాయి రెడ్డి గారు తక్షణమే యావత్ మీడియా సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఆయన మీద చర్యలు తీసుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఉద్దేశించి అలాంటి మాటలు, వ్యక్తిగత దూషణతో కూడిన మాటలు మాట్లాడారంటే దాన్ని సామాన్యంగా ఉండే అంటే కింది స్థాయి మానవులు, కింది స్థాయి పౌర సమాజం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? జర్నలిస్టులకు ఇప్పటికే సమాజంలో విలువలు తగ్గుతున్న కాలంలో ఉన్నాము. ఇలాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దలు, రాజ్యసభ సభ్యుడిని నేను అని ఆయనే చెప్తున్నాడు. రాజ్యసభకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. పైగా అది రాజ్యసభ అంటే పెద్దల సభ. ఆ సభలో కళాకారులు ఉంటారు, క్రికెటర్స్ ఉంటారు, మేధావులు ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. అది పెద్దలకి అతీతంగా వివిధ రంగాలలో ఉండే గొప్పవాళ్ళని ఎంపిక చేసుకుని ఆ సభకు పంపిస్తారు. అలాంటి సభకి సంబంధించిన సభ్యుడైన విజయసాయి రెడ్డి గారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే అసలే చట్టసభల మీద గౌరవం పోతున్న దశలో విజయసాయి రెడ్డి గారు ఆయన లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక ఆ పెద్ద సభ రాజ్యసభ మీద కూడా గౌరవం తగ్గిపోతుంది. పార్టీ అధికారంలో ఉన్నారు, ఆ తలపవర్ ఇంకా తగ్గలేదు. ఇవాళ విలేకరుని చాలా దారుణంగా ఒరే అరే అని చెప్పి ఇంకా చాలా అగౌరవంగా ఆయన అవమానకరంగా మాట్లాడటం చాలా దారుణం. ఆయన తక్షణమే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విలేకరుల ఈ నిరసన కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ తరఫున మేము సంఘీభావం మేము తెలియజేస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఇక మూర్తి గారిని కానీ మన రామోజీరావు గారిని కానీ ఆయన విమర్శించడం చాలా దారుణం. ఈ సందర్భంగా మేము మా పార్టీ అంతా కాంగ్రెస్ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. విజయరెడ్డి గారు ప్రధానంగా మీడియాపై ఇవాళ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగతమైన అంశాన్ని ఏదో ప్రసారం చేశారని ప్రధానంగా ఆయన మీద అభియోగం పంపబడింది. ఎవరైతే సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారో వారి భర్త అతని మీద అభియోగం మోపడంతో ఒక అభియోగాన్ని ప్రసారం చేయడం అనేది ఒక కీలకమైన అంశం అవడం, అదేవిధంగా 2 పర్యాలు రాజ్యసభ చేసిన ఎంపీగా ఆయన మీద ఉన్న అభియోగాల నేపథ్యంలో వార్త ప్రసారం చేయవలసిన బాధ్యత మీడియాపై ఉంది. ఆ వార్తలు ప్రసారం చేసిన మీడియా ప్రతినిధుల్ని, జర్నలిస్టులని, మీడియా యాజమాన్యాల్ని ఆయన నోటు దురుసుతనంతో చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందువల్ల ప్రభుత్వం తక్షణం ఏదైతే ఈ విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి. వెంటనే జర్నలిస్టులకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఆయన చాలా బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే రాజ్యసభ సభ్యుడిగా నేను ఇది చేస్తాను, మీ మీద కేసేస్తాను, రాజ్యసభకు, లోక్సభకు, పార్లమెంట్కి పిలిపిస్తాను అని. ప్రజాస్వామ్యంలో మీడియా పూర్తి స్టేట్గా స్వేచ్ఛ ఉంది. ప్రతిదీ కూడా అభియోగంతో కూడిన ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసిన అభియోగాల నేపథ్యంలో ఖచ్చితంగా మీడియా అనేది సామాన్యమైన నుంచి ఎంతటి ఉన్నత వ్యక్తులమైనా ఖచ్చితంగా ఒక నిష్పక్షపాత పాత్ర పోషిస్తుంది. ఆ పాత్రను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ జర్నలిస్టులు ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక మెయిన్ రోడ్డు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. రాజకీయ నాయకులు డబ్బు, అధికార బలంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జర్నలిస్టులకు జనసేన, టీడీపీ, సిపిఐ, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఖండించాలి మీడియాపై దాడులను, ఖండించండి మీడియాపై దాడులను, సిగ్గు మీడియాపై దాడులా, సిగ్గు మీడియాపై దాడులా, సిగ్గు మీడియాపై దాడులా, మహాన్యూస్ వంశీ గారిపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను, మహాన్యూస్ వంశీ గారిపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తి స్టేట్ గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉన్నటువంటి మీడియా రంగంపై ఇటీవల కాలంలో రాను రాను కూడా రాజకీయ పార్టీ నాయకుల యొక్క దాడులు, పార్టీల యొక్క
విపరీత వైపర్యాలు బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఈ నెల రోజుల కాలంలో మొన్నటికి మొన్న డెక్కన్ క్రానికల్ సంస్థపై దాడి, అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి వెలికి తీసి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి మహాన్యూస్ ఛానల్ గురించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం వార్తలు రాస్తే విలేకరుల మీద కేసులు కట్టండి, ఆఫీసులకు వెళ్తే విలేకరుల మీద కేసులు కట్టనటువంటి దుర్మార్గపు చర్యలకి ప్రస్తుత నాయకులు ఒడిగడుతూ ఉన్నారు. ఈ విధానాన్ని అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్ముకు ఉన్నటువంటి మీడియా రంగాన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయసాయి రెడ్డి గారు మహాన్యూస్ వంశీ గారిపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఉండిమండల జర్నలిస్ట్ ఐక్యత తరఫున మేము అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నియోజకవర్గంలో మహాన్యూస్ వంశీ గారిపై విజయసాయి రెడ్డి గారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ మహా నిరసన ర్యాలీలో మనం పాల్గొన్నాం. ఏదైతే ఉందో ఖచ్చితంగా జర్నలిస్టుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే అధికార బలంతో, అహంకార బలంతో, డబ్బు బలంతో కొంతమంది మీడియాని నొక్కుదామని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు చేసిన మాటలు సరిగ్గా రాకపోయినా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం కూడా జర్నలిస్టు అందరూ ఏకమై ఖచ్చితమైన నిరసనలు చేసి చర్యలు తీసుకున్న వరకు వదలమని, జర్నలిస్టులు అంటే సులకనగా చూసే ఆలోచన నుంచి ఇప్పుడే విరమించుకోవాలని విజయసాయి రెడ్డి గారికి మరోసారి తెలియజేస్తూ, ప్రశ్నించేవాడు లేకపోతే పాలించేవాడు చెలరైపోతాడనే సిద్ధాంతం ఉంది. మేము ఖచ్చితంగా అన్యాయాన్ని ఖచ్చితంగా మేము చూపిస్తాం. అన్యాయం ఎక్కడ జరిగినా మేము మహాన్యూస్ ముందుంటుంది. వంశీ గారి నాయకత్వం మేము అందరం కూడా జర్నలిస్టులు అందరం కూడా ఎదురు నడుస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, విజయసాయి రెడ్డి మరొకసారి నీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మరిన్ని ఉద్రిక్తమైన ర్యాలీలు, మరెన్నో యుద్ధాలు లాంటి ఒక నిరసనలు నువ్వు చూస్తామని ఈ మీడియా. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఎస్ఎండి ఫరూక్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరిల ఆధ్వర్యంలో గ్రీవెన్సెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలు, దోపిడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇక వైసీపీ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కరించబడలేదనడానికి నేడు వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించామన్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ చింతూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిరసన కార్యక్రమం చేపట్టింది. 4th ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టును దుర్భాషలాడుతూ దూషించిన విజయసాయిరెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు చింతూరు అడిషనల్ ఎస్పీ రాహుల్ మీనాకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భక్తుల క్యూ లైన్లతో పాటు ఆలయం సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రకటించారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను సైతం అధికారులు నిలిపివేశారు. 15 పర్యాటక బోట్లను ఆలయం వద్దే నిలిపి ఉంచారు. మధ్యప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. గూడూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో కాలేజీకి వెళ్లే ఇంటర్ విద్యార్థినిని రౌడీ షీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తిరిగి ఆ విద్యార్థినిని రెండో పట్టణ పరిధిలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ విద్యార్థిని అవమానంతో సూపర్ వాస్మోలా తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లిదండ్రులు గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ వద్దకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షీటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు. అమ్మాయి చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేకపోతే నేను ప్రేమిస్తున్నా అని చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తాను చంపేస్తా అని చెప్పి బెదిరించడం జరిగిందని చెప్పి అమ్మాయి చెబుతుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇల్లు వదిలేసిన ఇల్లు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొంచెంసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. జరిగి లాస్ట్గా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసింది ఓ భార్య. ఈ ఘటన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా ఎల్ సింగవరం గ్రామానికి చెందిన హరిత 3 ఏళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే వివేక్కు స్థానిక స్పాలో పనిచేసే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో హరిత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వైజాగ్లో అక్రమ కాపురం చేస్తున్న ఫ్లాట్లో వివేక్ను మధుతేజను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని తన భర్త తనకు కావాలని హరిత కోరుతోంది. మా హస్బెండ్ వివేక్ పేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆమె ఆయనతో పాటు ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ అది మరి లీగలో ఇల్లీగలో తెలీదు. ఇప్పుడు ఈ లీగల్ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లీగలో మాకు తెలియట్లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు. అది దాదాపు ఒక 2 years నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు.
నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక 1.5 month అయిపోయింది, 1.5 year అయిపోయింది. కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అని సరే నేను ఇంకా ఎన్నాళ్ళని నేను ఇక్కడ ఉంటాను, నా భర్తతోనే, నా భర్తే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులేసేసి నీకు ఏం నచ్చితే చేసుకో, మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో, పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఐ చేత. ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ 498 కేసు వేశారు కదా, ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు. కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు రప్పించారు. మేము 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము. 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారు, అంతా ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే 15 days మాకు టైం కావాలి, మేము ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లాలా లేదంటే వదిలించుకోవాలా అనడానికి మాకు టైం కావాలనేసి వెళ్ళారు గడువు తీసుకొని. సరే మేమేం చేసామంటే సరే వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారేమో అన్నట్లు మేము చూసుకుంటూ మేము ఉన్నాము. దాని తర్వాత కంప్లైంట్ ఏంటి మీ ఇంటికి రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి. దానికోసమా ఇప్పుడు ఈ 15 days అడిగారా అనుకొని మళ్ళీ నోటీస్ పట్టుకొని మేము ఓపెన్ కూడా చేయలేదు. నా పేరు వివేక్. 2020లో నాకు ఇంత మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేసాను. తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది. ఓకే, అసలు ఈ రోజు ఏమైంది అక్కడ వైజాగ్లో? వాళ్ళు వచ్చారు, దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు. మీరు రెడ్ హ్యాండెడ్గా వేరే మహిళతో దొరికారనేసి వాళ్ళు ఏదైనా ఆథరైజ్డ్గా నన్ను తీసుకొచ్చారు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళే తీసుకొచ్చారు, మా అత్త, మా వాళ్ళ రిలేటివ్స్. ఓకే, మీ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా లేదు 1.5 years. గతంలో ఏమైనా కేసులు పెట్టుకోవడం కానీ మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు కానీ ఏమైనా ఏంటి అసలు ఎందుకు వచ్చి 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే, ఆ తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. ఓకే, అప్పటి నుంచి మీరు సెపరేట్గా ఉంటున్నారా, కలిసి ఉంటున్నారా? అవును సార్, సెపరేట్గానే ఉంటాను. సెపరేట్గా ఉంటున్నారు. అది ఎందుకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి. నా మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసిందో నా దగ్గర ఉన్నాయి. నేను అది నేను మాట్లాడతాను సార్, ఇక్కడ కాదు. ఎక్కడ చెప్తారు మరి? కోర్టులో మాట్లాడతాను, లేదంటే స్టేషన్లో మాట్లాడతాను. మరి కేసు ఏం పెట్టారండి? కేసు పెట్టారు, వాళ్ళు 498 కేసు పెట్టారు. గతంలో కాకుండా ఇప్పుడు ఏమన్నా ఈ రోజు జరిగిన ఇష్యూ పైన ఏమైనా మీరు కానీ వాళ్ళు కానీ ఏమైనా కేసు పెట్టారా? దాడి చేశారని మీరు కానీ లేకపోతే వాళ్ళు కానీ? నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, నేను ఎలా పెడతాను కేసు? ఓకే, ఇప్పుడు మీరు వీళ్ళ హౌస్ అరెస్ట్లో ఉన్నారా? అవునండి, వీళ్ళ హౌస్ అరెస్ట్లో ఉన్నారు. కలిసి ఉంటున్నారని తెలుసుకొని మా పాప మేము అందరం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత డోర్టీగానే సరైన బట్టలు లేవు వాళ్ళిద్దరికి, ఒంటి మీద చిన్న నిక్కర్లతో ఉన్నారు ఇద్దరును. మేము పెట్టిన సామాన్ అంతా అనుభవించుకుంటూను మా బెడ్ల మీద వాళ్ళు పడుకొని మా పాపకు మేము మంచిగా కొనిచ్చిన సామాన్ అంతా వాడుకుంటూను మేము ఇలా డోర్ తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తిందండి. పరిగెత్తేసరికి ఈ పాప ఇలా ఎన్నాళ్ళు ఇంకొకరు మొగుడుతో తిరుగుతావు అనేసి ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లని గోడకేసి కొట్టేసి పరిగెత్తేసిందండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన జగన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. మరోవైపు ఎయిర్పోర్టు దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మాజీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. వినుకొండ, పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో జగన్ హుటాహుటిన రాష్ట్రానికి బయలుదేరొచ్చారు. అనంతరం జగన్ గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. రేపు వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
పండుగలలో మొదటిదైన తొలి ఏకాదశి పండుగలో భాగంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యం ఆలయ నిర్వాహకులు కల్పించారు. ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.